ఈ మనం చదివిన వాక్యాన్ని మరొకసారి చదువుదాం. 145వ కీర్తన 19వ వచనాన్ని చదవండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. అబ్బా, ఇది ఎంత మంచి వాగ్దానమో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటానే ఉంటుంది. కోరికలు లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరేమో బహుశా. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి కోరుకుంటారు. మరి ఈ కోరికను గురించి మనం ఆలోచన చేస్తే ఈ కోరికల్లో కూడా రకరకాలైన కోరికలు ఉన్నాయి. ఒకటేంటంటే సహజ సిద్ధమైనటువంటి కోరికలు ఉంటాయి. అంటే ఇక ఈ మనం సహజ సిద్ధమైన కోరికలు అంటే ఆకలి. అది మనం టైం చూసుకున్నప్పుడు మనకేమవుతుంది, భోజనం చేయాలని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ మంచినీళ్ళు కొండ చూసామనుకోండి, ఆ మంచినీళ్ళు తాగాలని అనిపిస్తుంది. కోరిక, సహజ సిద్ధమైన కోరికలు ఇవన్నీ. అయితే బైబిల్లో మంచి కోరికలు ఉన్నాయి, చెడ్డ కోరికలు కూడా ఉన్నాయి. మంచి కోరికలు అంటే దేవుని బిడ్డలో ఆత్మీయ కోరికలు, అవి మంచివి. అలాగే చెడ్డ కోరికలు కూడా ఉంటాయి. అవి శరీరానికి సంబంధించినటువంటివి, శరీర కోరికలు, శరీర ఆశలు అంటాడు. అది గలతీ పత్రికలో ఉంటుంది మనకి 5:22లో శరీర కార్యములు ఏవనగా అని అక్కడ చక్కగా ఒక లిస్టు కనపడిద్ది మనకి. శరీరములో కలిగేటటువంటి కోరికలు చదవమ్మ ఒకసారి. అంటే శరీర కార్యములు అంటే శరీర కోరికలు అవి ఏమనగా ఇవన్నీ శరీర కోరికలే. కానీ ఆత్మీయ కోరికలు కూడా ఉన్నాయి. అవేంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. సరే, ఇక అక్కడికి ఆపుదాం. ఇవి రకరకాలైన కోరికలు అని మనం చెప్పుకుంటున్నాం. ఒకటి న్యాచురల్గా ఉండే కోరికలు, రెండవది శరీర సంబంధమైన కోరికలు, మూడవది ఆత్మ సంబంధమైన కోరికలు. ఈ మూడు మీ మైండ్లో పెట్టుకోండి. మీకు అసలు ఆ కోరిక ఉండకూడదు, ఆశ ఉండకూడదు అని చెప్పట్లేదు దేవుడు. మన యొక్క కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన సఫలపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవులారా, చిన్న చిన్న పిల్లలు కోరుకునే ఆ కోరికలు తల్లిదండ్రులు ఎలాగైతే తీరుస్తారో తన బిడ్డల కోరికలను కూడా దేవుడు తీర్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడు చేయాలనేటటువంటి ఆ కోరిక మనలో ఉంటే మరి దేవుడు తీరుస్తాడా? తీర్చడు. వాటిని సైతాను కోరికలు అంటారు. మీకు ఉదాహరణగా చెబుతాను ఒక మాట. ఏంటంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంట ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యి చెల్లితో అన్నాడు కదా, అమ్మ ఏంటి నీకేం కావాలి, ఏం కోరిక నీదంటే, మా అక్క కూడా ప్రార్థన చేస్తుందా అక్కడ అని అడిగిందంట. అవునమ్మా చేస్తుంది, ముందు వెళ్ళి మా అక్కని అడిగిరా, ఆమె ఏం అడిగితే దానికి డబల్ కావాలి నాకు అందంట. సరే అక్క దగ్గరికి దేవుడు వెళ్ళాడు. అమ్మా నీ కోరిక ఏంటంటే,
మా చెల్లి ఏమడిగింది అక్కడ? నీకేది ఇచ్చినా దానికి డబల్ కావాలంట మీ చెల్లికి, ఆ కోరిక కోరుకుందమ్మా అని అంటే అక్క అందంట, అయితే నాకు ఒక కన్ను తీసేయి అందంట. నాకు ఒక కన్ను తీసేయి అని అంటే ఇప్పుడు చెల్లికి అమ్మ బాబాయ్ ఏం కోరికలు అవి! మేలు చేసేవా కీడు చేసేవా? అవే సైతాను కోరికలు అంటే. మీకు నేను జస్ట్ ఉదాహరణగా చెప్పడానికి చెప్పాను నేను. సైతాను ఎవరికి మేలు చేయడు. వాడు బాల్యము నుండే అతన్ని నాశనము చేయవలెనని నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ వాడిని పడదోస్తూ వచ్చాడు. ఆ దయ్యం పట్టిన చిన్నవాడి కథ అది. బాల్యము నుండే ఒక వ్యక్తిని నాశనం చేయాలనేది సైతాను కోరిక. వాడిని ఎలాగైనా పడగొట్టాలనేది సైతాను కోరిక. ఎలాగైనా కుటుంబం నాశనం అయిపోవాలనేది సైతాను కోరిక. ఎలాగైనా కుటుంబం విచ్ఛిన్నం అయిపోవాలి అనేది సైతాను కోరిక. ఇటువంటి అన్ని సైతాను కోరికలు అవన్నీ కూడా. ఆ సైతాను కోరికలు ఏమండి మనం కోరుకుంటే దేవుడు అవి నెరవేరుస్తాడా? అవి నెరవేర్చడు. అవి నెరవేర్చడు దేవుడు. ఎవరైతే దైవ చిత్తానుసారంగా కోరుకుంటారో, దేవుని చిత్తాన్ని అనుసరించి, దేవుని మనస్సును ఎరిగి, దేవుని హృదయాన్ని ఎరిగి ఎవరైతే కోరుకుంటారో వారి కోరికను దేవుడు తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన బైబిల్లో మనకి కొంతమంది కనిపిస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కోరుకున్నటువంటి కోరికలు. ఉదాహరణగా మనం చూస్తే సొలొమోను కనపడతాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి, 5వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై, చూడండి, దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవుడే ప్రత్యక్షమై అన్నాడు, నేను నీకు ఏది ఇచ్చుట నీకు ఇష్టమో అది అడుగు, అది అడుగు అని అంటే, మరి సొలొమోను ఏం అడిగాడు? 9వ వచనంలోకి రండి. సొలొమోను ఏం అడిగాడు? ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆయన కోరిక. ఈ కోరికలో ఆయన స్వలాభం కానీ, లేకపోతే ఆయన బ్రతకడానికి కానీ, లేకపోతే ఆయన ఏదో సంపాదించుకోవడానికి ఈ కోరిక కాదు. దేవుని పని చెయ్యాలనే కోరిక, దేవుని ప్రజలను నీతి మార్గంలో నడిపించాలన్న కోరిక. ఆ కోరికను సొలొమోను దేవుని దగ్గర మనవి చేశాడు. మనవి చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. దేవుడు అతనికి ఆ పైన చదవండి. సొలొమోను చేసిన ఈ మనవి, సొలొమోను చేసిన ఈ మనవి ఆయన మనస్సులో ఉన్న కోరిక ప్రభువునకు అనుకూలమాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను మనస్సులో ఉన్న కోరికను దేవుని దగ్గర తెలియజేశాడు. ఆ కోరికంట దేవునికి అనుకూలమాయెను. అబ్బా, ఈ కోరిక దేవునికే ఇష్టమైపోయిందంట. ఎందుకంటే తను బ్రతకడానికి అడగల, అయ్యా నేను గొప్పగా బ్రతకాలి అని అడగల దేవుని దగ్గర. లేకపోతే నేను దేశంలో ఉన్న వారందరికంటే, ప్రపంచంలో రాజులందరికంటే నేను బాగా గనుడిని అవ్వాలని
అడగల దేవుని దగ్గర, లేకపోతే ఐశ్వర్యం అడగల. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఆ జ్ఞానం కూడా దేనికోసం? నీ ప్రజలను నడిపించడానికి, నీ ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానము దయచేయి. ఈ మనవి, ఈ కోరిక దేవునికి అనుకూలమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సొలొమోను చేసినటువంటి ప్రార్థన, ఆయన అడిగిన కోరిక దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి సంతోషాన్ని కలిగించి, దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి ఆ మనవి, ప్రార్థన, కోరికను దేవుడు అంగీకరించాడు. సొలొమోను ఏం అడగల, నాకు మరణమే ఉండకూడదు, నేను ఎప్పుడు కూడా నిత్య యవ్వనుడిగా ఉండాలి, నా ఐశ్వర్యం నాతోనే ఉండాలి, నా కీర్తి నాతో ఉండాలి, నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అడిగాడా? అడగలేదు. ఒకటే అడిగాడు, అయ్యా నీ ప్రజల్ని నడిపించడానికి, నీ మార్గములో నడవడానికి, నీ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానము దయచేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని దగ్గర కోరుకోవాల్సింది ఇదేనండి. ఎందుకంటే బైబిల్లో ఏముందో తెలుసా? నీ వెండిని అమ్మి, నీ బంగారాన్ని అమ్మి నువ్వేం తెచ్చుకోవాలి? ఏం కొనుక్కోవాలి? జ్ఞానమును కొనుక్కో. మనం ఏం చేస్తామంటే బంగారాన్ని కొనుక్కుంటాం. బైబిల్ ఏం చెబుతుంది? బంగారాన్ని అమ్మి జ్ఞానాన్ని కొనుక్కో. అబ్బా, మానవ నీతికి దేవుని నీతికి ఎంత తేడా ఉందో చూడండి. మనమేమో బంగారాన్ని కొనుక్కుంటే బైబిల్ ఏం చెబుతుంది? నీ బంగారాన్ని, నీ వెండిని అమ్మి జ్ఞానం కొనుక్కో. జ్ఞానం కొనుక్కో నువ్వు. ఎందుకంటే జ్ఞానము ముత్యము కన్నా అమూల్యమైనది. హల్లెలూయా. జ్ఞానం కావాలి మనుషులకి, జ్ఞానము కావాలి మనుషులకి. అందుకే బైబిల్ ఉంది, నా జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు కదా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నశించిపోతున్నారు? మానవుడు ఎందుకు నశించిపోతున్నాడు? జ్ఞానము లేక, జ్ఞానము లేక. అందుకనే ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను నా పిల్లలను గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు కామందు నెరుగును, గాడిద యజమానిని, సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. నా ప్రజలకు తెలివంటే ఏంటి? జ్ఞానం లేదు. ఒక ఎద్దుకున్న జ్ఞానము, ఒక గాడిదకున్న జ్ఞానము నా ప్రజలకు లేకుండా అయిపోతుంది. అయ్యో ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము. దేవుడు ఎంత బాధపడుతున్నాడో. అందుకని ఆ మాట పదే 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 బైబిల్లో కనపడుతూ ఉంటుంది. ఏ మాట? నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఇప్పుడు మనం ఏం కావాలి మనకంటే? జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. ఏమండి? జ్ఞానము అడగాలి దేవుని దగ్గర. సొలొమోను అదే అడిగాడు. హల్లెలూయా. సొలొమోను అదే అడిగాడు. జ్ఞానము దయచేయి, వివేకము దయచేయి, తెలివి దయచేయి. దేవుడు ఇష్టపడ్డాడు ఆ ప్రార్థన, కోరికను ఇష్టపడ్డాడు దేవుడు. అందుకని అన్నాడు, నువ్వు దీర్ఘాయువునైనను. సహజంగా ఎవరైనా ఏమడుగుతారంటే, నాకు మరణమే ఉండకూడదు అని అడుగుతారు. లేకపోతే ప్రపంచంలో నేనే ధనవంతుణ్ణి అవ్వాలి అని అడుగుతాడు. కానీ సొలొమోనుతో దేవుడు అన్నాడు, నువ్వు దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను. ఏమండి? న్యాయం ఎంతగా చెప్పాను నేను? నీతి న్యాయములలో నడుచుకోవడానికి కావలసిన వివేకము ఇమ్మని నువ్వు అడిగావు. ఏమడిగాడు? దేనికి? నీతి మార్గములో, న్యాయ మార్గములో నడుచుకోవడానికి, ప్రజలను నడిపించడానికి కావలసిన జ్ఞాన వివేకములను ఇమ్మని నువ్వు
అడిగావు గనక ఏమన్నాడు దేవుడు? నీ మనవి నేను ఆలకించుచున్నాను. చూడండి, బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు, ఇక మీదట ఉండబోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని జనరల్గా ఏమంటారంటే నభూతో నా భవిష్యత్ అంటారు. అంటే పాస్ట్ టెన్స్లో ఎవడో లేడు, ఫ్యూచర్ టెన్స్లో ఎవడో రాడు నీకు సాటిగా. అంత గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. అప్పటి నుండి చూస్తే కనుక సొలొమోను వంటి జ్ఞానం కలిగిన వాడు ఎవడో లేడు ప్రపంచంలో. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చాడు దేవుడు అంటే బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని, జ్ఞానము గల హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియ దేవులారా, ఆ కోరికను దేవుడు అన్నాడు కదా, నీ కోరిక యథార్థమైనది, నీ కోరిక నాకు చాలా సంతోషం, దానిని నేను నెరవేరుస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవులారా. ఇంకా మనం ఇంకొక వ్యక్తిని చూస్తాం బైబిల్లో. ఏంటంటే లూకా సువార్తలో ఒక ఆయన ఉన్నాడు, 19వ అధ్యాయంలో. మనకు తెలుసు ఇవన్నీ కూడా. అక్కడ గమనించండి, యేసు ఎవరో అని ఆ మాటలో 2 పదాలు ఉన్నాయి. కోరెనో, కోరెనో ఉందా? కోరిక అనే మాట ఉందా? ఏంటి అది? ఆ కోరిక ఏంటంట? యేసు ఎవరో చూడాలి, యేసు ఎవరో చూడాలి. ఈ కోరిక ఎవరిలో కలిగింది? జక్కయ్య. హల్లెలూయా. జక్కయ్యలో ఒక కోరిక కలిగింది, యేసు ఎవరో చూడాలి. సరే, జక్కయ్య యేసు ప్రభు పలానా మార్గంలో వెళ్తున్నాడు, పలానా స్థలంలో ఉన్నాడు అని తెలుసుకున్నాడు. అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ఎవరో చూడాలనే కోరికతో వచ్చాడు. మరి పొట్టివాడైనందున జనుల గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఏమండి, చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ జక్కయ్య మనసులో ఉన్న కోరికను చూశాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడు? పై రూపాన్ని కాదు చూసేది. మనందరం దేవుని సన్నిధిలో ఉన్నాం, మనందరం దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుడు ఏం చూస్తాడంటే పై రూపాన్ని చూడ్డా. ఆయన ఏం చూస్తాడు? ఆయన హృదయాన్ని చూస్తాడు. మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు? ఏమండి, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు ఆయన. అందుకని దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఎప్పుడు కూడా అలక్ష్యం చెయ్యవు. ఎప్పుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వస్తే కనుక ఎప్పుడు దేవుడు మనను త్రోసివేయుడు, మనను అలక్ష్యము చెయ్యడు. దేవుడు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మనం ఎలా రావాలి అంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఆ విరిగి నలిగి హృదయంలో ఉత్పన్నమయ్యేటటువంటి ఆ ఆశ, ఆ కోరిక ఏదైతే ఉందో దేవుడు దాన్ని తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య పొట్టివాడు, చూడలేకపోయాడు, కానీ అతనిలో ఆ కోరిక చావలేదు. యేసు ఎవరో నేను చూడాలి, ఈరోజు చూడాలి, ఈరోజు ఎలాగైనా చూడాలి, ఈరోజు ఎలాగైనా చూడాలి. ఆ బలమైన కోరికతో యేసు ప్రభువారు వెళ్ళి మార్గంలో ఆయన కంటే ముందుగా వెళ్ళి మేడు చెట్టెక్కి కూర్చున్నాడంట. నువ్వు త్వరగా దిగో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది
అటువంటి వ్యక్తి జీవితాన్ని కూడా అతని హృదయంలో కలిగిన దైవ చింతన, దైవ కోరికను దేవుడు తీర్చాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు జక్కయ్య యేసుప్రభు వారు ఏం మాట్లాడలేదు. ఆయనతో వెళ్ళాడు, నుంచున్నాడు, అంతే. జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరి వద్ద అయినా అన్యాయముగా తీసుకుంటే వారికి తిరిగి 4 ఇచ్చేస్తాను, నా ఆస్తి అమ్మి సగం పేదలకు పనిచేస్తాను అని ఇలా చెబుతూ ఉంటే యేసుప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ రక్షణ ఎలా ఎందుకు వచ్చిందో చెప్పండి? కోరిక. ఆ రక్షణ ఎందుకు వచ్చింది? కోరిక. ఏ కోరిక? ఒక భక్తుడు పాడుతున్నాడు, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. చూడండి, జక్కయ్య కోరిక ఏంటమ్మా? యేసు ఎవరో చూడాలి. మరి ఆయన ఇంటికే వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పరే. ఈయన వెళ్ళేమో సెంటర్లో చూడాలనుకున్నాడు, ఆయన ఇంటికే వచ్చాడు. సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్య నీ ఇంటికి వస్తే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది. ప్రియ దేవుని పిల్లరా, ఆ సంతోషం జక్కయ్యకి దేవుడు ఇచ్చాడు. ఆ జక్కయ్యకి ఆ సంతోషం కలగడానికి కారణం ఏంటంటే కోరిక. యేసు ఎవరో చూడాలి అని వెళ్ళాడు. అక్కడ అవకాశం లేదు, అయినా సరే తన కోరికను చంపుకోలా, తన ఆశను చంపుకోలా. ఎలాగైనా సరే ఈరోజు యేసు ప్రభు ఎవరో చూడాలి. ముందుగా వెళ్ళి చెట్టెక్కి యేసు ప్రభు వస్తాడు. ఎంత టైమో ఎదురు చూశాడో ప్రియదేవులరా. ఇగో యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలాన్ని పొందుతారని బైబిల్లో రాయబడిన మాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి జక్కయ్య ఎంత సంతోషపడిపోయాడో. జక్కయ్య దిగు, త్వరగా నీ ఇంటికి వెళ్ళాలి పద అంటే అంత సంతోషపడి ఆ మాట రాసి ఉంది బైబిల్లో. ఏమని? అట త్వరగా దిగి, నేను అనుకుంటాం ఏంటంటే దిగి ఉన్నాడు, అక్కడి నుంచి దూకేసి ఉంటాడు. ఎందుకంటే ఆ సంతోషంలో దిగాలంటే మళ్ళీ 2 నిమిషాలు టైం వేస్ట్ ఎందుకని చెప్పి అక్కడి నుంచి కిందకు దూకేసి సంతోషంగా ప్రభువుని ఇంటికి చేర్చుకొనెను. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశ, కోరిక ఏమని? యేసుని చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, నేను చెబుతున్నాను ఏమండి, మనం ఇటువంటి సొలొమోను దేవుణ్ణి కోరుకున్నాడు. సొలొమోను కోరికను దేవుడు తీర్చాడు. అలాగే జక్కయ్య కోరుకున్నాడు, జక్కయ్య కోరికను దేవుడు తీర్చాడు. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ మన మూలవాక్యం ఏంటి? తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయనే నెరవేరుస్తాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మనం దేవుణ్ణి ఏది అడిగినా సరే దేవుడు ఇస్తాడండి. ఒక విషయం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం అడగాలి. ఆ భయభక్తులు మనం నేర్చుకోవాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి. మనం ఆ భయభక్తులు లేకుండా ఏమని మనం అడిగితే ఆ కోరిక నెరవేరదండి. ఆ కోరిక నెరవేరదు. ఎందుకంటే మీరు అడిగినను
ఒక ఏమండి మాకు ఇవన్నీ తెలియదండి, యుద్ధం ఏంటో పోట్లాట ఏంటో ఇవన్నీ మాకు తెలవదండి బాబు, మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం మేము అని ఒకవేళ మీరు అన్నా సరే, మీరు అడిగినను మీకు దొరకటలేదు. మీరు అడిగినా దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమయ్యో దొరుకుటలేదు. వాక్యాన్ని చూడండి ఎంత జాగ్రత్తగా. మీరు చాలామంది అయ్యో నేను దేవుని దగ్గర అడుగుతున్నా అంటున్నారు, పొందలేకపోతున్నారు. దేవుని దగ్గర మేము ఆశపడుతున్నాం, పొందలేకపోతున్నాం. దేవుని మేము కోరుకుంటున్నాం, మేము పొందలేకపోతున్నాం. ఏంటి కారణం అంటే ఇదే కారణం. ఒకవేళ మనం ఏమంటే పోట్లాటలో గొడవలో ఏమంటే ఇవన్నీ చేసి మనం దేవుణ్ణి అడిగితే, దేవుడు ఆయన అన్నాడు మీరు అడిగినను మీకు అది దొరకదు. ఒకవేళ అలాంటిది ఏం లేదయ్యా మాలో మేము బాగానే ఉంటున్నాము, మేము అడుగుతున్నామంటే, ఒకవేళ మీరు అడిగినను మీరు దురుద్దేశములతో మీరు సుఖభోగముల నిమిత్తమై అడుగుచున్నారు కనుక అది మీకు దొరుకుటలేదు. అంటే మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలండి? ఏమండి ఎలా అడగాలి దేవుణ్ణి అని అంటే కొన్ని మాటలు చూపిస్తాను బైబిల్లో చూడండి. దేవుణ్ణి మనం ఎలా అడగాలంటే కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనంలో మాట ఉంది. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో అంటే నా హృదయములో ఉన్నది. సరే చాలమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు ఈ భక్తుడు? దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం ఏదన్నా ఉందంటే అదేంటిది చెప్పరే అమ్మా? వినండి. నా జీవితంలో ఏదన్నా సంతోషం ఉందంటే అదేంటో తెలుసా? దేవుని చిత్తము నెరవేర్చుట, అది నాకు సంతోషము అంటున్నాడు భక్తుడు. అంటే మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ఆయన చిత్తాన్ని అనుసరించి అడగాలి. ఆయన హృదయాన్ని, ఆయన మనస్సును, ఆయన చిత్తాన్ని గ్రహించుకొని మనము అడగాలి. ఆయన అన్నాడు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా హృదయములో నా ఆంతర్యములో ఉన్నది. ఇది మనం అడిగే పద్ధతి ఏంటంటే ఇదే. దేవుని ధర్మశాస్త్రం వాక్యము ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుని చిత్తం నేను ఎలా నెరవేర్చాలి, దేవుని చిత్తంలో ఎలా నడవాలి, దేవుని చిత్తంలో ఎలా ఎదగాలి, దేవుని చిత్తంలో ఎలా నేను మసలుకోవాలి, దేవుని చిత్తంలో నేను ఏం చేయాలి అని దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటే దేవుడు మన కోరికలన్నీ నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోనుకి అడిగిందే ఇచ్చాడా, అడగందా కూడా ఇచ్చాడా? చెప్పరే? అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. అడిగింది ఇచ్చాడా, అడగంద కూడా ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? దేవుని చిత్తము నెరవేర్చుటకు సొలొమోను అడిగాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి అడిగాడు. నాకు జ్ఞానం దయచేయి, నాకు బుద్ధి వివేకము దయచేయి. సొలొమోనుతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఐశ్వర్యము అడగలేదు, నువ్వు కీర్తిని అడగలేదు, పేరు ప్రతిష్టలు అడగలేదు, నువ్వు ఏమీ అడగలేదు. అయినా సరే అవన్నీ కూడా నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఏమండి వాటి కోసం అడగకపోయినా సరే మనం ఇవన్నీ కావాలని దేవుడికి తెలుసండి. నేను యేసుప్రభు వారు అదే చెబుతున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కోయి కొట్టులో కూర్చుకొనవు అని మరి ఇవన్నీ చెబుతూ అంటాడు కదా. ఇవన్నీ మీకు అవసరమని దేవునికి తెలుసు. మీకు వస్త్రం కావాలి, ఆహారం కావాలి, గృహం కావాలి, పిల్లల చదువు కావాలి, వాళ్ళకి వివాహాలు కావాలి, వాళ్ళకి గర్భఫలాలు కావాలి. ఇవన్నీ దేవునికి తెలుసు. ఇంకోటి ఏంటంటే నువ్వు అడక్కముందే ఆయన మంచిది రెడీ చేసి పెడతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అడక్కముందే పెట్టేస్తాడు, రెడీగా ఉంచుతాడు ఆయన. అక్కడ రెడీగా ఉంచుతాడు, నువ్వు అడకపోయినా సరే.
తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరిచాడు మన కోసమే. హల్లెలూయా. ఆయన మేలును, ఆశీర్వాదాన్ని, గొప్ప గొప్ప కార్యములను మన కొరకు ఆయన సిద్ధపరిచి మన కొరకు దాచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఈవియు, ప్రతి వరమును, ప్రతి ఆశీర్వాదమును దేవుడికి ఇస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు పడుకునేటప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసి పడుకో. ప్రభా, ఈ రాత్రి నువ్వు ఏ మేలు తీసుకొస్తావో, ఈ రాత్రి నువ్వు నాకు ఏ కార్యం చేస్తావో, ఈ రాత్రి నువ్వు నాకు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తావో ప్రభా, నేను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను ప్రభా. నువ్వు ప్రార్థన చేసుకొని పడుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆఖరిగా ఒక చిన్న మాట, 20వ కీర్తన 4వ వచనం, 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు. ఆహా, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. నీ కోరికలన్నీ దేవుడు నెరవేర్చునుగాక, నీ ఆలోచన దేవుడు సఫలపరచునుగాక. మరి మనం ఏం చేయాలి? ఆయన యందు చెప్పండి మళ్ళా మొదటికి రావాలి మనం. ఆయన యందు అది మనం నేర్చుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన నెరవేర్చే దేవుడు, వారి మొరలను ఆలకించే దేవుడు, వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన సఫలపరిచే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు మనలో ఉన్న ప్రతి ఆశను మేలుతో తృప్తిపరచునుగాక.